మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సాయి. మ్యాచ్ నెంబర్ 9 ఈరోజు 7:30కి ప్రారంభమవుతున్నటువంటి మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ జీటీ. అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నటువంటి మ్యాచ్ ఇది కూడా రసవత్తరంగా ఉండేటువంటి అవకాశమే కనిపిస్తుంది. సో ఈ రెండు జట్లల్లో ఎవరికి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది? రెండు జట్ల బ్యాటింగ్ బలాలు కానీ బౌలింగ్ బలాలు కానీ ఏ రకంగా చెప్పొచ్చు అంటారు? రాజస్థాన్ రాయల్స్ అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఫస్ట్ మ్యాచ్ చాలా బ్రహ్మాండంగా ఆడి చెన్నైని ఓడించారు. సో అదే వాళ్ళ స్ట్రెంగ్త్‌గా మనం చెప్పుకోవాలి. బౌలింగ్ బాగుంది. మామూలుగా వాళ్ళు బౌలింగ్ వీక్ అనుకున్నాం గానీ, నాన్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్స్ దే ఎక్సీడెడ్ ఎక్స్‌పెక్టేషన్స్. అనుకున్న దానికంటే బ్రహ్మాండమైన బౌలింగ్ చేయడం చూసాం. అలాగే జడేజా పింక్ జెర్సీలో చెన్నైలో కంటే కూడా వేయడం మనం చూసాం. సో బౌలింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉంది. బ్యాటింగ్‌లో అక్కడ వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక యంగ్ టాలెంట్ ఉన్నాడు. అతను ఫస్ట్ మ్యాచ్‌లో అదరగొట్టేశాడు. జైస్వాల్ అతనికి మంచి కంపెనీ ఇచ్చి ఒక మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ అతని నుంచి చూసాం. సో అనుకున్న దానికంటే ముందు ప్రీ టోర్నమెంట్ సిచ్యుయేషన్ మనం ఏమనుకున్నామంటే రాజస్థాన్ రాయల్స్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఆడిన తీరు వాళ్ళు చాలా పెద్ద తేడాతో చెన్నై మీద గెలిచిన తర్వాత వాళ్ళు దే ఆర్ లుకింగ్ బెటర్ అని అనిపిస్తుంది. హ్యావింగ్ సెడ్ దట్ గుజరాత్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆ టీంలో చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది. బౌలింగ్ కానీ అటు బ్యాటింగ్లో కూడా మీకు గిల్ అండ్ సుదర్శన్ కనుక ఫామ్లోకి వస్తే ఐ థింక్ దే కెన్ గివ్ ఏ టఫ్ ఫైట్ టు రాజస్థాన్ అనుకోవాలి. లాస్ట్ సీజన్ కూడా సాయి సుదర్శన్, శుభం గిల్ ఓపెనర్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి స్టడీగా ఉన్నప్పుడే భారీ స్కోర్ సాధించారు, విజయాలు సాధించారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములా కంటిన్యూ అవుతున్నట్టు కనపడుతుంది. వీరు లాస్ట్ మ్యాచ్లో అంత పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేదు. దీంతో పేకబెడలా మిగతా బ్యాటర్స్ అందరూ కూడా అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అంటే వీళ్ళిద్దరు ఆడకపోతే ఇంకా మిడిల్ ఆర్డర్ కానీ డౌన్ ఆర్డర్లో ఉన్నటువంటి బ్యాటర్లు అందరూ కూడా ఎవరు బాధ్యతలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలా అయితే ఏ విధంగా చూడొచ్చు జీటీ టీంని? అదే మీరు అన్నట్టుగా సాయి సుదర్శన్ గిల్ కలిసి మోర్ దెన్ 1500 రన్స్ కొట్టారు ఇద్దరు కలిసి. వాళ్ళు టాప్ హెవీ టీం అది. వాళ్ళిద్దరు ప్లస్ బట్లర్. ఆ ముగ్గురు మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. బట్లర్ అన్ఫార్చునేట్లీ మన వరల్డ్ కప్లో కానీ ఈ సీజన్లో అంత ఫామ్లో లేడు. ఫస్ట్ మ్యాచ్లో 13-14 చేశాడు కానీ అంత తనదైన స్టైల్లో ఆడట్లేదు. అంటే వాళ్ళకి ఉన్న వీక్నెస్ ఏంటంటే ఆ తర్వాత వాళ్ళ లైనప్ అంత ఎఫెక్టివ్గా లేదు. గ్లెన్ ఫిలిప్స్ మనకు 30 కొట్టాడు కానీ అదే అతను 30s 40s దాటకపోదు. వాషింగ్టన్ సుందరి తర్వాత రాహుల్ తెవాతియా వీళ్ళందరూ కూడా ఆశించే స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. సో వాళ్ళకున్న మేజర్ వీక్నెస్ అదే. వాళ్ళ బౌలింగ్ బాగుంది కానీ బౌలర్స్ని యూజ్ చేసిన విధానం కూడా యూజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఫర్ ఏ లాంగ్ టైం. సిరాజ్కి 2 ఓవర్లు ఇచ్చారు. సో బౌలింగ్లో వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ ఉంది. బౌలర్స్ని ప్రాపర్గా యూజ్ చేయట్లేదని కూడా మనకి ఒక సందేహం కలిగింది. సో గుజరాత్కి మెయిన్ ప్రాబ్లం అది. వాళ్ళ మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా లేదు. వాళ్ళ టాప్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా వాళ్ళ మిడిల్ ఆర్డర్ లేకపోవడం అనేది వాళ్ళకున్న ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా అదే ప్రాబ్లం ఉంది. ఇది కూడా ఈసారి కూడా అదే కంటిన్యూ అవుతున్నట్టుగా మనకి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. అండ్ అలాగే సూర్యవంశీ మొదటి మ్యాచ్లోనే అనుకున్నట్టుగానే ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి 15 బంతుల్లోనే విజృంభించి అందరికి ఒక సంకేతాన్ని పంపించాడు. ఈ మ్యాచ్లో కూడా అతని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంకేమైనా సంకేతాన్ని? అంటే హై రిస్క్ గేమ్లో మన అభిషేక్ శర్మ కానీ వైభవ్ సూర్యవంశీ చాలా రిస్కీ గేమ్ ఆడతారు. రిస్క్ తీసుకుని ఆడతారు. హై రిస్క్ హై రివార్డ్ గేమ్ ఆడతారు. ఎక్కువగా బంతిని గాల్లో కొట్టే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు బాల్ మిస్ టైం కావచ్చు. అయినప్పుడు మీకు క్యాచ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో హై రిస్క్ ప్లేయర్స్ దగ్గర ఆ కన్సిస్టెన్సీ మనం ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టమే. బట్ అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ కానీ ఆ ఫియర్లెస్ అప్రోచ్. ఎందుకంటే మీరు చిన్నప్పుడు పిల్లలు చాలా వెహికల్స్ నడిపినా చాలా స్పీడ్గా నడుపుతారు. వాళ్ళ దగ్గర ఒక ఆ ఫియర్లెస్నెస్ ఆ క్వాలిటీ ఉంటుంది. అలాగే అదేలాంటి ధోరణి మనం ఇతని దగ్గర మనం చూస్తాం. ఇంకా అతనికి ఎలాంటి భయం లేదు. ఎంత పెద్ద బౌలర్ అయినా రెప్యుటేషన్ కూడా కేర్ చేసే పరిస్థితి లేదు. ఆ డేంజర్ అతని దగ్గర ఉంటుంది. సో అతను ఒక మ్యాచ్ విన్నర్. మరోవైపు యశస్వి జైస్వాల్ చేస్తున్న మంచి పని ఏంటంటే ఈ యంగ్స్టర్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతనికి ఎక్కువ స్ట్రైక్ ఇస్తూ తను ఒక యాంకర్ రోల్ లాంటి రోల్ ప్లే చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యశస్వి కెన్ ఆల్సో బ్యాట్ వెరీ అగ్రెసివ్లీ. కానీ అతనంటే చాలా మెచ్యూర్డ్ వేలో అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతుంది కాబట్టి కొంత పెద్ద గ్రౌండే కాబట్టి బ్యాటింగ్ ముందు చేసిన వారికి అడ్వాంటేజ్ ఉంటుందా? సెకండ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా? ఎంత స్కోర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ? అహ్మదాబాద్ గ్రౌండ్లో ఏంటంటే మీరు అన్నట్టుగా పెద్ద గ్రౌండ్ అది. తర్వాత అక్కడ మధ్యలో స్క్వేర్లో 10-12 పిచ్లు ఉంటాయి.
దాంట్లో కొన్ని రెడ్ సాయిల్ పిచ్లు ఉంటాయి, కొన్ని బ్లాక్ సాయిల్ పిచ్లు ఉంటాయి, కొన్ని మిక్స్డ్ సాయిల్ అంటే రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్డ్ పిచ్లు ఉంటాయి. సో మ్యాచ్ ఎలాంటి పిచ్ మీద జరుగుతుందనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. దాన్ని బట్టి ఆ పిచ్ నేచర్ డిపెండ్ అవుతుంది. జనరల్లీ స్పీకింగ్ ఏంటంటే అక్కడ హై స్కోరింగ్ ఐపీఎల్ వరకు వచ్చేసరికి హై స్కోరింగ్ మ్యాచెస్ మనం చూస్తున్నాం. సో హై స్కోరింగ్గా ఉండే అవకాశమే కనిపిస్తుంది. దాంతో ఏంటంటే టాస్ గెలిచిన టీం ముందుగా ఎప్పటిలాగే బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే రెండు కంపేర్ చేస్తే దేనికి ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సార్? ఎవరు గెలిచేటువంటి అవకాశాన్ని ఎక్కువగా చూడొచ్చు దీంట్లో ఈ మ్యాచ్‌లో? ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ ఓడిపోయారు. రాజస్థాన్ రాయల్స్ అనుకున్న దానికంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ బౌలర్స్ చాలా ఇంప్రెస్ చేశారు. బ్యాట్స్‌మెన్ కూడా వాళ్ళకి మంచి యంగ్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఐ థింక్ ఆ ఫార్మ్ ప్రకారం చూస్తే రాజస్థాన్ విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్ అని అనిపిస్తుంది ఈ మ్యాచ్‌లో. బట్ గుజరాత్‌కి ఆ హోమ్ అడ్వాంటేజ్ ఉంటది. ఆ కండిషన్స్‌తో ఉన్న ఫెమిలియారిటీ అవన్నీ. సో గిల్ అండ్ సుదర్శన్ గనుక మంచి ఫామ్‌లో వస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉండొచ్చు గానీ జనరల్ స్పీకింగ్ రాజస్థాన్ విల్ హావ్ ఎ డెఫినెట్ ఎడ్జ్ అని నాకు అనిపిస్తుంది. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అదే మొత్తానికి సాటర్‌డే 2 మ్యాచ్‌లు ధమాకా ఉండబోతున్నాయి. ఈరోజు రెండో మ్యాచ్ ఐపీఎల్ 2026లో ఆర్ఆర్ వర్సెస్ జీటీ జరగబోతుంది. అహ్మదాబాద్‌లో జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం.